పరమ మంగళకరమైన ద్రవ్యాల్లో పసుపు ఒకటి. ప్రతి స్త్రీ కూడా నిత్యం కాళ్ళకు పసుపు రాసుకోవటం ఎంతో శుభప్రదం. పేరంటాలప్పుడు, నిత్య పూజ చేసుకునేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటారు. మహిళలు పసుపు రాసుకోవడంలో రకరకాల పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. గిన్నెలోకి కాస్త పసుపు తీసుకుని అందులోకి నీరు పోసుకుని పాదాలకు రాసుకుంటూ ఉంటారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ఇలా తడిపిన పసుపును కాళ్ళకు రాసుకోవటం శుభ ఫలితాలను ఇస్తుంది. కొంతమంది అరచేతిలోనే పసుపు వేసుకుని ఆ పసుపులోనే కాసిన్ని నీళ్లు పోసుకుని రెండు చేతులతో కాళ్ళకు రాసుకుంటూ ఉంటారు. ఇది మధ్యమం. మరికొందరు కాళ్లపైనే కాస్త పసుపు వేసుకుని నీళ్లు చల్లుకుని రాసుకుంటూ ఉంటారు. ఇది అధమం. ఈ పద్ధతి సరైనది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పసుపును తడపకుండా కాలిపైన నేరుగా వేసుకోవటం అశుభాలకు దారి తీస్తుందని, అలా చేయకూడదని చెప్తారు పెద్దలు. అలాగే ఎదుటివారికి పసుపు రాసేటప్పుడు చక్కగా పాదం మొత్తం వేళ్ల మధ్యలో కూడా ఎక్కడా పొడి కనపడకుండా పసుపు రాయాలని, అలా చేయటం వల్ల ముత్తైదుకు పసుపు రాసిన ఫలితం సంపూర్ణంగా దక్కుతుందని చెప్తున్నారు పెద్దలు.